హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ యూనిక్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మేము ఎక్కడ వెళ్తున్నామని అనుకుంటున్నారా? మేమైతే కాణిపాకంకి వెళ్తున్నాం అనమాట. సో వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకుందాం అనేసి వెళ్తున్నాము. ఈ గుడి వచ్చేసి చిత్తూరు జిల్లాలో ఉంటుందన్నమాట. సో నేను స్టార్టింగ్ నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఆల్రెడీ స్టార్ట్ అయినాక వీడియో స్టార్ట్ చేసినాను అనమాట. సడన్గా ఈ ప్లాన్ ఎందుకు వేసినామంటే 21 ఏప్రిల్ మా ఆయన బర్త్డే అనమాట. సో అందుకు ప్లాన్ వేసినాము. మేమైతే 5 o'clockకి స్టార్ట్ అయినాము ఫ్రమ్ బెంగళూరు టు కాణిపాకం అనమాట. కాణిపాకంకి బస్సులో కూడా వెళ్ళిండొచ్చు, కాకపోతే మాకు బైక్ రైడింగ్, లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. అది కూడా బైక్లో. కార్ కన్నా బైక్లో వెళ్ళడమే బాగా ఇష్టపడుతుంటాను నేను. సో మంచి మూమెంట్, మెమొరబుల్గా ఉంటుంది అనేసి ప్లాన్ చేసినాను అనమాట. అది కూడా మా ఆయన బర్త్డే ముందు రోజు కాబట్టి గుర్తుండిపోతుంది, పలానా రోజు పలానా ఇక్కడికి పోయినాం అనేసి. సో అందుకు ఈ ప్లాన్ చేసినాను. సో బైక్లో వెళ్ళేటప్పుడు కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, చూసేయండి. సో అరౌండ్ 6:47 ఆ టైంకి మేము ముల్బాగల్ రీచ్ అయిపోయాం. సో ఫస్ట్ మేము ముల్బాగల్ లోపలికి వెళ్ళాము ఊర్లోకి. సో అక్కడ ప్రసాద్ హోటల్ ముల్బాగల్ దోశ అనేది చాలా ఫేమస్, పాతది అది. సో అక్కడ వాళ్ళ దగ్గర రీజనబుల్ ఉంటుంది, ప్లస్ టేస్టీగా ఉంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచో హోటల్ రన్ చేస్తున్నారనమాట. సో మేము అక్కడ తిందామని చెప్పి వెళ్ళాము, బట్ బ్యాడ్ లక్, వాళ్ళు క్లోజ్ చేశారు. సో సమ్ రీజన్స్, దే హ్యావ్ సమ్ వర్క్. సో దానివల్ల వాళ్ళు క్లోజ్ చేశారు హోటల్. సో అక్కడ వాళ్ళు ఇంకో హోటల్ సజెస్ట్ చేశారు. అది వచ్చేసి ముల్బాగల్ దోశ కార్నర్, హైవే మీద ఉంటుంది, చిత్తూరు తిరుపతి బెంగళూరు హైవే మీద. సో అక్కడ కూడా సేమ్ టైప్ ఆఫ్ దోశ దొరుకుతుందని చెప్పారు. సో మేము అక్కడ ఒకటి పొడి దోశ అండ్ ఇంకోటి మసాలా పొడి దోశ ఆర్డర్ చేసాము. టేస్ట్ చాలా బాగుండింది. అండ్ అది టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ మేము అక్కడి నుంచి కాణిపాకంకి స్టార్ట్ అయిపోయాం. సో మీరు కూడా ఎప్పుడన్నా అటు సైడ్ వెళ్తే, ముల్బాగల్ సైడ్ వెళ్తున్నప్పుడు, లేదా లైక్ టిఫిన్స్ ఏమైనా టేస్ట్ చేయాలి కొత్తగా అనుకున్నప్పుడు మీరు ముల్బాగల్కి వెళ్ళండి. సో ప్రసాద్ హోటల్ ముల్బాగల్ దోశ అనేది ఫేమస్. సో అక్కడే ట్రై చేయండి. ఇన్ కేస్ ఆ హోటల్ అనేది క్లోజ్ ఉండి లేదా ఇట్ ఈస్ నాట్ రన్నింగ్, ఆ టైంలో యూ కెన్ చూస్ దిస్ హోటల్. సో ఇక్కడ చాలా బాగుంది టేస్ట్. సో ఆల్మోస్ట్ సగం దూరం అయితే వచ్చేసామన్నమాట. సో మేము బంగారపాళ్య దగ్గర లెఫ్ట్ తీసుకున్నాం. ఇది వచ్చేసి బంగారపాళ్య అరగొండ చిత్తూరు రూట్ అనమాట. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద షార్ట్ కట్ టు కాణిపాకం ఫ్రమ్ బెంగళూరు టువర్డ్స్ చిత్తూరు అనమాట. సో ఈ బెంగళూరు టు చిత్తూరు తిరుపతి వెళ్ళే వాళ్ళు ఈ షార్ట్ కట్లో వెళ్తే లైక్ కొంచెం డిస్టెన్స్ తగ్గుతుంది కాణిపాకంకి. సో ఇదంతా మంచిగా పల్లెటూర్లలో నుంచి వెళ్తాము. పల్లెటూర్లు, మామిడి తోటలు, రోడ్డు అంతా చాలా బాగుంది. ఇప్పుడు బాగా డెవలప్ చేశారనమాట అంతా, రోడ్స్ కానీ ఎవ్రీథింగ్. సో మనకు చాలా చల్లగా ఉంటుంది. చాలా మామిడి తోటలు ఉన్నాయన్నమాట, చూడనీకి చాలా అందంగా ఉంది. సో సమ్మర్ కదా, సమ్మర్ అంటేనే ఇంకా మామిడికాయలు, మామిడి పండు సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, అన్ని మామిడి చెట్లే. అట్లా బైక్లో వెళ్తూ ఉంటే చాలా ఆహ్లాదంగా ఉందన్నమాట. సో మంచిగా నేచర్తో ఎంజాయ్ చేసినాము. మనం కాణిపాకంకి హైవేలో నుంచి కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మేము హైవేలో వెళ్ళింటే ఈ పల్లె వాతావరణాన్ని మిస్ అయ్యే వాళ్ళము. ఆల్మోస్ట్ మేము కాణిపాకం దగ్గరలో ఉన్నప్పుడు మాకైతే ఫ్రెష్ తాటికాయలు అయితే కనిపించాయి అన్నమాట. సో సమ్మర్ అంటే మనం వాటర్ మిలన్, తాటికాయలు అండ్ వాటర్ కూడా బాగా తాగాలి, బాడీ డీహైడ్రేట్ నుంచి కాపాడుతుంది అనమాట. సో అందుకు మేము తాటి నుంజలు అయితే తీసుకున్నాము. అక్కడే టేస్ట్ చేశాను అనమాట. చాలా ఫ్రెష్గా, లేతగా ఉన్నది, చాలా రుచికరంగా అనిపించింది నాకైతే. మాకైతే సిటీలో దొరకదనమాట ఇంత ఫ్రెష్గా. సో అందుకు ఎక్కడ దొరికితే అక్కడ ట్రై చేయాల్సిందే. సో మొత్తానికి మేము కాణిపాకంకి అయితే చేరిపోయినాము. రూమ్ అయితే తీసుకున్నాము. ఎక్కడంటే వినాయక సదన్లో. కాణిపాకంకి చేరిపోయేసరికి 9:40 అయ్యింది. సో సేఫ్గా అయితే చేరిపోయినాం అనమాట. అండ్ రూమ్ కూడా తీసుకున్నాం కదా. సో ఫ్రెష్ అప్ అయ్యి కొంతసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్తున్నాము ఆఫ్టర్ రెస్ట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వినాయక సదన్ యాత్రికుల గదులు అని ఉంది. కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట కాణిపాకంలో. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మొత్తానికైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూసినారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. సమ్మర్ కదా, సో ఇంకా పిల్లలు అందరూ ఫ్రీగా ఉంటారు. ఇంకా ఊర్లకి ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు కదా. సో అట్లా ఫుల్ రష్ ఉందన్నమాట.
సో ఫోన్స్ అయితే అలో లేవు. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. దర్శనం కూడా అయిందనమాట. చాలా బాగా జరిగిందనమాట. సో ఇంకా ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు మధ్యాహ్నము. సో మేమైతే అక్కడ ప్రసాదం స్వీకరిద్దాం అనేసి వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ అయితే ఏం చేసాము ఏమనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ సుధీర్ యూనిక్ డైరీస్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.